సివిల్ సప్లైలో అక్రమాలు జరిగాయని కేటీఆర్ ఆరోపించగా అలాంటిదేమీ లేదని తిప్పికొట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ వన్నీ అసత్య ఆరోపణలని ఫైర్ అయ్యారు. ఇద్దరు నేతల మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. రైతన్నల ధాన్యం ఏదైతే మరి ప్రభుత్వం ఎఫ్సిఐ కోసం కొనుగోలు చేస్తుందో ఈ సన్నబియ్యం విషయంలో అదేవిధంగా ఈ ధాన్యం విషయంలో ఒక పెద్ద కుంభకోణం జరిగింది అంటూ 15 రోజుల కిందటనే కరీంనగర్లో మొదటిసారి నిర్దిష్టమైన ఆరోపణ చేయడం జరిగింది. 100% ఇవన్నీ అబద్ధాలే, అంటే ఒక నయా పైసా కూడా ఇలా నిజం లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ అవినీతి జరగకుండా రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోయింది. గల్లీ మే లూటో ఢిల్లీ మే బాంటో, ఇక్కడ దోచుకో గల్లీలో దోచుకో, ఢిల్లీలో అక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలకు అక్కడ ఉండే వారికి పంపకాలు సూట్ కేసులు మోయడం ఇవన్నిట్లో బిజీగా ఉన్నారు. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రంలో ప్రభుత్వంలో పెద్దలను కలిసి బయటనేమో కొనుగోలు విషయం మాట్లాడి లోపల రూమ్లో పోయి వాళ్ళ భూముల విషయం మాట్లాడే సంస్కృతి కూడా మాది కాదు. ఉత్తమ్ కుమార్ నేను నీతి నిజాయితీ ఈ 30 ఏళ్లలో ఎవరు ప్రశ్నించలేదు. ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. 1000 కోట్లు అనేది కుంభకోణం. అసలు ప్యాడీ లిఫ్ట్ అయిందే వాల్యూ 200 కోట్లు ఇప్పటి వరకు. ఇందులో ఆయన 1000 కోట్లు తీసుకుంటే ఈయన 1000 కోట్లు తీసుకుంటున్నాడు. ఎవరు ఏం తీసుకోలేదు. నేను రైస్ మిల్లర్ నుంచి పైసలు తీసుకోవడం కాదు కదా, వాళ్ళకి కలవడమే తక్కువ. వాళ్ళు సంఘం ద్వారా వస్తే తప్పితే ఎవరో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దానికి అన్నిటికీ జవాబు ఉండదు. ఈరోజు ఈ స్కామ్లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా మరి హస్తం ఉందని చెప్పి మాకున్న సమాచారం. మరి వీళ్ళకి ఎందుకింత ఇబ్బంది వస్తుందో, బీఆర్ఎస్కి బీజేపీకి వాళ్ళు చుట్టూ చేరింది డిఫాల్టర్ రైస్ మిల్స్ వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళ ద్వారా ఈరోజు వాళ్ళు మాట్లాడిస్తున్నారు. ఎవరికేం సంబంధం? మేము గత ప్రభుత్వానికంటే 20% ఎక్కువ ఇన్కమ్ రాష్ట్రానికి వచ్చింది. ఇది మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత వీళ్ళు సరిగా పనిచేయలేదు కాబట్టి ఈ కేంద్రీయ బండార్ అనే సంస్థను బ్లాక్ లిస్ట్ చేసినాం. విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం రాగానే ఆ కేంద్రీయ బండార్ అనే సంస్థ ఏదైతే ఉన్నదో దానికోసం రూల్స్ రిలాక్స్ చేసి బ్లాక్ లిస్ట్లో ఉన్నదాన్ని తీసేసి తొలగించి కేంద్రీయ బండారు బ్లాక్ లిస్ట్ అయింది. మీరు ఎట్లా చిన్ను అంటారు? బ్లాక్ లిస్ట్ చేసింది మీ ప్రభుత్వంలో, బ్లాక్ లిస్ట్ తీసేసింది మీ ప్రభుత్వంలోనే. మేము ప్రభుత్వం ఏర్పడే నాటికి వాళ్ళకి బ్లాక్ లిస్ట్ లేదు. ఈ ఏజెన్సీలు 20% కూడా ఇంతవరకు ప్యాడీ అక్కడి నుంచి పికప్ చేయలేదు, లిఫ్ట్ చేయలేదు. 20% కూడా పికప్ చేయలేదు. 90 రోజులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదు, స్టాక్ లిఫ్ట్ చేయలేదు. దీని వెనకాల ఏం జరుగుతోంది? మరి మిల్లర్లను బెదిరించడంలో బిజీగా ఉన్నట్టున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం కంటే మేము ముందు మొదలుపెట్టినాం. ఎక్కువ కేంద్రాలు ఓపెన్ చేసినాం, ఎక్కువ కొనుగోలు చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 రోజుల్లో రైతులకి పైసలు అందే విధంగా చేసినాం. మధ్యాహ్న భోజన పథకానికి 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కావాలి. మళ్ళీ గ్లోబల్ టెండర్, మళ్ళీ సేమ్ మ్యాజిక్. అసలు బహిరంగ మార్కెట్లో ఈరోజు సన్నబియ్యం ధర కేవలం 42 నుంచి 45 రూపాయల మధ్యలో ఉంది. బహిరంగ మార్కెట్ను పక్కకు పెట్టి బయట కొనుగోలు చేసే అవకాశం పక్కకు పెట్టి మిల్లర్లు ఇవ్వడానికి ఉంటే కూడా రెడీగా ఉంటే దాన్ని పక్కకు పెట్టి టెండర్ పిలిచారు. మళ్ళీ అదే 4 సంస్థలు కొటేషన్లు కూడా ఎంత బాగా చేసుకున్నారంటే ప్లానింగు 57 రూపాయలు ఒక ఆయన, మిగతా 3 కూడబలుక్కుని 56 రూపాయలు 90 పైసలు. అల్టిమేట్గా ఏం చేసినారు? ఇందులో కిలోకు 15 రూపాయలు అదనం. ఫైనల్ చేసిన టెండరు ఎల్జీ అనే సంస్థకు 57, మిగతా 3కి 56-90 చొప్పున. ఏం జరిగింది ఇక్కడ? 2,20,000 టన్నులు ఇంటూ 15 రూపాయలు అదనం.
రౌండ్ ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ 300 కోట్ల కథ. పదే పదే సన్న బియ్యం కొన్నారు, ఇంత కొన్నారు, ఆ రేటు కొన్నారు, 350 కోట్లు తప్పినరు. ఓకే, సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు, ఒక్క గింజ సన్న వడ్లు అమ్మలేదు. మరి మీరు ఏదో చూసుకుని 50 రూపాయలు ఉంది, నేను 32 రూపాయలకి ఇస్తా, నేను 45 రూపాయలకి ఇస్తా. నేను ఒకటే చెప్తున్నా, మార్కెట్లో ఇంతకుందని. ఎస్, ఓకే, 42 రూపాయలకు మీరు ఇవ్వండి. మీరు ఎంత సన్న బియ్యం ఇస్తే అంత సన్న బియ్యం ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.